ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా బిందువు ఎప్పుడైతే ప్రతి విషయానికి మనం వ్యర్థంకి బిందువు పెట్టేస్తామో అది అశరీరగా అయిపోవాలన్నా కర్మాతీతంగా అవ్వాలన్నా దానికి విధి ఏమిటి అంటే బిందువు అన్నమాట. మీరు త్రినేత్రులు కావాలన్నా అశరీరాలు కావాలన్నా కర్మాతీతంగా అవ్వాలన్నా దానికి విధి ఏంటంటే బిందువు అంటున్నారు పరమాత్మ. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బామ్దాదా మీకు నేర్పిన సంపాదనకి సాధనం ఏమిటంటే బిందువు పెడుతూ వెళ్ళండి అని. మరైతే అందరికీ బిందువు పెట్టడం వస్తుందా? వస్తే ఒక చేతితో చప్పట్లు కొట్టండి పక్కైనా, లేక అప్పుడప్పుడు తొలగిపోతూ అప్పుడప్పుడు పెడుతూ ఉన్నారా? బాబా అడుగుతున్నారు. అన్నిటికంటే సహజమైనది బిందువు పెట్టడం కదా. అందులో అయినా కానీ కాగితంపై పెన్సిల్ పెడితే బిందువు అయిపోతుంది, కానీ మీరైతే త్రినేత్రులు. అందువలన ఈ 3 బిందువులు సదా ఉపయోగించండి. ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుంది రాసి చూడండి. వంకరగా ఉంటుంది కదా. మరి బిందువు ఎంత సహజం? ప్రశ్నలోకి వెళ్తే ఏమవుతుంది? వంకరగా ఉంటుంది. బిందువు పెడితే సహజం కదా. అందువలన బామ్దాదా రకరకాల రూపాలతో పిల్లలకు సమానమయ్యే విధిని చెప్తున్నారు. విధి ఏమిటంటే బిందువు, మరే విధి లేదు. విదేహిగా అవ్వాలన్నా కూడా విధి బిందువుగా అవ్వాలి. అశరీరగా అవ్వాలన్నా లేదా కర్మాతీతంగా అవ్వాలన్నా అన్నిటికీ విధి బిందువు. ఫుల్ స్టాప్. కనుకనే బాబ్దాదా ఇంత క్రితం కూడా చెప్పారు, అమృతవేళ బాబాను కలుసుకుంటూ ఆత్మిక సంభాషణ చేస్తూ కార్యములకు వచ్చే ముందు మొదట ఈ 3 బిందువులు తిలకాన్ని మస్తకంలో పెట్టుకోండి. ఏ 3? నేనొక బిందువు, బాబా ఒక బిందువు, ఈ డ్రామా ఒక బిందువు. అలాగని ఎర్ర తిలకం పెట్టుకోవడం మొదలు పెట్టకండి. స్మృతి అనే తిలకాన్ని పెట్టుకోండి. ఏ కారణంగానైనా ఈ స్మృతి తిలకం చెరిగిపోలేదు కదా. అన్ని పరిశీలించుకోండి. తిలకం అవినాశిగా చెరిగిపోనిదిగా ఉంది కదా. బాబ్దాదా పిల్లల యొక్క ప్రేమ కూడా చూస్తున్నారు. ఎంత ప్రేమతో పరుగు పరుగున బాబాను కలుసుకోవడానికి వస్తున్నారు. మరియు మరలా ఈ హాలులో కూడా కలుసుకోవడానికి ఎంత శ్రమతో ఎంత ప్రేమతో నిద్ర దప్పికలను కూడా మర్చిపోయి మొదటి నెంబర్లు సమీపంగా కూర్చున్నందుకు పురుషార్థం చేస్తున్నారు. ఏమేం చేస్తున్నారు అవన్నీ బాబ్దాదా చూస్తున్నారు. ఈ డ్రామా అంతా చూస్తున్నారు. బాబ్దాదా పిల్లల యొక్క ప్రేమకి బలిహారం కూడా అవుతున్నారు. మరి పిల్లలు చెప్తున్నారు, ఎలా అయితే సాకారంలో కలుసుకోవడానికి పరుగు పరుగున వస్తున్నారో అలాగే బాబా సమానంగా అయ్యేటందుకు కూడా తీవ్ర పురుషార్థం చేయండి. దీనిలో అయితే అందరికంటే ముందు కూర్చోవాలి అనుకుంటున్నారు కదా. అందరికైతే లభించదు. ఎందుకంటే ఇది సాకార ప్రపంచం కదా. కనుక సాకార ప్రపంచం యొక్క నియమాలను అనుసరించవలసిందే. ఆ సమయంలో బాబ్దాదా అనుకుంటున్నారు అందరి ముందు కూర్చోవాలి అని. కానీ అది జరుగుతుందా? జరుగుతూ ఉంది కూడా. కానీ ఏ విధంగా? వెనక ఉన్న వారిని బాబ్దాదా సదా తన నయనాలను ఇమిడి ఉన్నట్లు చూస్తారు. అన్నిటికంటే సమీపమైనవి నయనాలు కదా. కనుక వెనక కూర్చోలేదు, బాబ్దాదా యొక్క నయనాలలో కూర్చున్నారు. కంటి రత్నాలు వెనక ఉన్నవారు విన్నారా? కంటి రత్నాలు వెనక ఉన్నవారు విన్నారా? దూరంగా లేరు, సమీపంగా ఉన్నారు. శరీరంతో వెనక కూర్చున్నారు, కానీ ఆత్మ అందరికంటే సమీపం. మరి బాబ్దాదా అందరికంటే ఎక్కువగా వెనకే ఉన్నవారిని చూస్తారు. సమీపంగా ఉన్నవారిని స్థూల నయనాలతో చూసే అవకాశం ఉంది, కానీ వెనక ఉన్న వాళ్ళని అయితే ఈ నయనాలతో చూసే అవకాశం లేదు. కనుక బాబ్దాదా తన నయనాలలో ఇమిడ్చుకుంటున్నారు అంటున్నారు పరమాత్మ. సాకారంలో కూర్చున్న పిల్లల గురించి మాట్లాడుతున్నారు. అంటే వెనక ఉన్న వాళ్ళని అయితే తన నయనాలలో ఇముడ్చుకుంటున్నారంట. ముందు కూర్చున్న వాళ్ళు స్థూలంతో చూస్తారు, స్థూలమైన నేత్రంతో చూస్తారు, కానీ
వెనక కూర్చున్న వాళ్ళైతే తన నయనాలలో ఇముడ్చుకుంటున్నారంట పరమాత్మ. అచ్చా. ఓం శాంతి.